క్యాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. పండుగకి ఇంటికొచ్చే కొత్త అల్లులకి రాజమర్యాదలు చేయాలని అత్తమామలు అనుకోవడం సహజమే. తెలంగాణకు చెందిన ఓ దంపతులు కూడా సరిగ్గా అలాగే అనుకున్నారు. దసరాకి ఇంటికొచ్చిన అల్లుడికి ఏకంగా 101 వంటకాలతో పసందైన భోజనం వడ్డించాలని అనుకున్నారు. ఈ క్రమంలో జరిగిన చిన్న ట్విస్ట్ కారణంగా అల్లుడికి వారు తులం బంగారం కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. అద్భుతమైన ఆతిథ్యంతో పాటు బంగారం కూడా దక్కడంతో ఆ అల్లుడి ఆనందానికి అంతే లేకుండా పోయింది. వనపర్తి జిల్లా కొత్తకోట పురపాలికలో ఈ ఘటన జరిగింది. వనపర్తి జిల్లా కొత్తకోట పురపాలికకు చెందిన గుంతా సురేష్ సహనల కుమార్తె సింధు వివాహం తిరుపతిలో జరిగింది. పెళ్లి తర్వాత వచ్చిన దసరా తొలి పండుగ కావడంతో అల్లుడు నిఖిత్ ను ఇంటికి పిలిచారు. అతడికి తెలంగాణ సంప్రదాయ వంటకాలైన 30 రకాల పిండి వంటకాలు, 60 రకాల స్వీట్లు, అన్నంతో కలిపి భోజనాన్ని వడ్డించారు. ఇది చూసి నిఖిత్ కూడా ఆశ్చర్యపోయాడు. అయితే 101 రకాలలో ఒక్కటి తగ్గినా ఏమిస్తారని అత్తమామలు అతడు సరదాగా అడిగారు. ఒక్కటి తగిన తులం బంగారం ఇస్తామని వారు ధీమాగానే చెప్పారు. ఈ క్రమంలో నిఖిత్ 1కి 2 సార్లు లెక్క పెట్టి చూడగా 100 వంటకాలే కనిపించాయి. దీంతో అత్తమామలు అన్నమాట ప్రకారం తులం బంగారం అల్లుడికి ఇచ్చారు. దీంతో జీవితంలో ఎన్నడూ మర్చిపోలేని ఆతిథ్యంతో పాటు ఇలా తులం బంగారం కూడా దక్కడంతో నిఖిత్ తెగ సంబరపడ్డాడు. తన జీవితంలో అత్తమామల ఆతిథ్యం మర్చిపోలేనంటూ నిఖిత్ హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేను దసరా పండుగ సందర్భంగా మా అత్తగారిలో అయిన కొత్తకోటకు వచ్చినాను. అయితే ఈ దసరా పండుగ విశేషంగా నాకు 101 రకాల వంటలతో భోజనం వడ్డించారు. నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. తెలంగాణలో దసరా పండుగకు ఒక ప్రత్యేకమైన పర్వదినం. దీనికి గాను మా కూతుర్ని, మా అల్లుడిని మా ఇంటికి తీసుకొని వచ్చి ఒక విందు ఏర్పాటు చేయాలనుకున్నాము. దీనికి గాను 60 రకాల స్వీట్లు, 30 రకాల పిండి వంటలు, 10 రకాల రైస్ ఐటమ్స్ చేయడం జరిగింది. దీనికి చిత్రాన్నం, పెరుగన్నం, ఫ్రైడ్ రైస్, జీరా రైస్ ఇలాంటివి చేసి విందు ఏర్పాటు చేయడం అయింది. మొదటిసారి మా అల్లుడు ఇంటికి వస్తున్నాడు కాబట్టి మేము జీవితకాలం ఇది గుర్తుండాలి, తనకు గాని మాకు గాని బాగా గుర్తుండాలని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది.